పాత బంగ్లా రహస్యం. అది 1980ల కాలం కర్నూలు జిల్లాలోని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామానికి ఆనుకుని జనసంచారం లేని అటవీ ప్రాంతంలో ఒక పాత బంగ్లా ఉండేది. దాన్ని చూస్తేనే ఒళ్ళు గగుర్పొడిచేది. దాని చుట్టూ దట్టమైన పొదలు, శిథిలమైన గోడలు, పగిలిన కిటికీలు. అంతా భయానక వాతావరణం. గ్రామస్థులు ఎవరూ అటువైపు వెళ్లేవారు కాదు. ఆ బంగ్లాలో ఏదో దెయ్యం తిరుగుతుందని, రాత్రిపూట వింత శబ్దాలు వినిపిస్తాయని చెప్పుకునేవారు. ఒకరోజు రాత్రి గ్రామానికి కొత్తగా వచ్చిన నలుగురు స్నేహితులు రవి, కిరణ్, సుమన్ మరియు ప్రకాష్ ఆ బంగ్లా గురించి విని దాన్ని చూడాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు ధైర్యవంతులుగా పేరు పొందారు. గ్రామస్థులు ఎంత చెప్పినా వినకుండా చేతిలో టార్చ్ లైట్లతో ఆ బంగ్లా వైపు సాగారు. బంగ్లా లోపలికి అడుగుపెట్టగానే వాళ్లకి చల్లటి గాలి తగిలి వెన్నులో వణుకు పుట్టింది. లోపలంతా దుమ్ము, సాలెగూళ్ళు, చీకటి. టార్చ్లైట్ వెలుగులో ముందుకు సాగుతుండగా వాళ్లకి కొన్ని పాత సామాన్లు కనిపించాయి. ఒక పాత కుర్చీ, చిరిగిపోయిన పుస్తకాలు, విరిగిన బొమ్మలు. సుమన్, ఇక్కడ ఎవరో నివసించేవారు అనుకుంటా అన్నాడు నెమ్మదిగా. కిరణ్, అవును, కాని చాలా కాలం క్రితం అయ్యుండాలి అన్నాడు చుట్టూ చూస్తూ. వాళ్లు ఒక పెద్ద హాలులోకి చేరుకున్నారు. అక్కడ మధ్యలో ఒక పాత వాయిద్యం కనిపించింది. దానిపై దుమ్ము దట్టంగా పడి ఉంది. రవి దాన్ని ముట్టుకోగానే సన్నటి శబ్దం వెలువడింది. వాళ్లందరూ ఉలిక్కిపడ్డారు. అకస్మాత్తుగా పై అంతస్తు నుండి ఎవరో నడుస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. వాళ్ల గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టాయి. ప్రకాష్, ఎవరది అని గట్టిగా అరిచాడు. కాని సమాధానం లేదు. అడుగుల చప్పుడు మాత్రం నెమ్మదిగా వాళ్లవైపు వస్తున్నట్లు అనిపించింది. వాళ్లందరూ భయంతో ఒకరినొకరు చూసుకున్నారు. టార్చ్లైట్ల వెలుగులో గోడలపై వింత చిత్రాలు కనిపించాయి. అవి మనుషుల బొమ్మలు కాదు, ఏదో వికృతమైన రూపాలు. హఠాత్తుగా ఒక గది తలుపు టప్మని తెరుచుకుంది. లోపల చీకటి తప్ప ఏమీ కనిపించలేదు. కాని వాళ్లకు ఏదో కదులుతున్నట్లు అనిపించింది. ఒక క్షణం తర్వాత ఒక స్త్రీ గొంతు దీనంగా ఏడుస్తున్నట్లు వినిపించింది. అది వింతగా, దూరంగా ఉన్నట్లు అనిపించింది. రవి ధైర్యం చేసి ఆ గదిలోకి టార్చ్లైట్ వేశాడు. అక్కడ ఎవరూ లేరు. కాని నేలపై కొన్ని రక్తపు మరకలు కనిపించాయి. వాళ్ల కాళ్లు వణకడం మొదలుపెట్టాయి. అంతలోనే హాల్లో ఉన్న వాయిద్యం నుండి భయంకరమైన శబ్దం వెలువడింది. అది ఎవరో దాన్ని చాలా వేగంగా, క్రూరంగా వాయిస్తున్నట్లు అనిపించింది. శబ్దం చాలా పెద్దగా, చెవులు చిల్లులు పడేటట్లు ఉంది. వాళ్లు భయంతో వెనక్కి పరిగెత్తడం మొదలుపెట్టారు. వెనకాలే ఎవరో వస్తున్నట్లు అనిపించింది. బంగ్లా నుండి బయటపడే లోపల వాళ్లలో ఒకడు, ప్రకాష్, వెనుకబడ్డాడు. రవి, కిరణ్, సుమన్